శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ నకిలీ గాంధీ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తరపున ఎన్నికై టీఆర్ఎస్ కు ఫిరాయించిన అరికపూడి గాంధీని చిత్తుగా ఓడించాలని ఆయన శేరిలింగంపల్లి ఓటర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నిజాంపేటలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేస్తే టీఆర్ఎస్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సైతం భ్రష్టు పట్టించిందని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్ కు పూర్వ వైభవం కావాలంటే ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చినట్టు కూడా బీజేపీ అమలు చేయలేదు. ఎందుకు అడగలేదు అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పని నిర్ణయిస్తున్నా. కావాలని తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇంకో పక్క నేనేదో నీళ్లన్నీ అడ్డపడుతున్నారని నీటిగా మాట్లాడుతున్నారు. తమలో బాబ్లీకి నేనే వెళ్ళి అరెస్ట్ అయ్యి బాబ్లీ వస్తే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని పోరాడింది నేను తప్ప ఈ కేసీఆర్ కాదే కాదు. సాగునీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా తెలంగాణ కట్టుబడే పరిస్థితి లేదు. ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. మీడియా భయపడతారు, రాజకీయ పార్టీలు భయపడతాయి, కంపెనీలు భయపడతాయి. అందరినీ భయభ్రాంతులు చేశాడు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యర్థులపైన దాడులు చేస్తారు. రాఫెల్లో పెద్ద కుంభకోణం చేశారు. సమాధానం కూడా చెప్పరు. ధరలు పెరిగాయి. అదే మరిగా కొత్త నోట్ల పాత నోట్లన్నీ రద్దు చేస్తే మీరు చూశారు. ఎక్కడన్నా ఏటీఎంలో డబ్బులున్నాయి తమ్ముళ్ళు. డిమానిటైజేషన్ తర్వాత డ్రామాలు ఆడుతున్నాడు. ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ సపోర్ట్ చేయమని పిలిపించాడు. అవునా కదా తమ్ముళ్ళు? ఈ కోడికత్తి పార్టీ డ్రామాలు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఒక పిలిపించాం తిరుపతిలో. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించమని పిలిపించాం. బీజేపీని ఓడించి జనతాదళ్ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుకు